నువ్వు ఎదురవటం నా బ్యాట్లకు. అది కదయా తలుపులు గడి పిల్లలు నీ పిల్లలు ఒకటేనట్టుగా. ఇదిగో 100 చేపలు కట్టవా. నేను విన్నది నిజమేనా? ఎవరుగా ఎవరు చెప్పండి నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలు కూడా నీకెందుకు చేపలు కట్టమంటే? పిచ్చ పిచ్చగా ఉందా? అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా మాట్లాడు. ఆ విషయం కాదు కదా. నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్ లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధి ఉందా? లేదు. నాకు బుద్ధి ఉంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా అవ్వచ్చు, నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా ఓహోహో. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా, నిన్ను చంపేస్తాను. బయట నిన్ను మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్. అరే నీ పొద్దులో కత్తుంటేవరా? దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా. పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా? నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును. పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన అలాగే 2 అడుగులు అయి చాలు. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తావిటే నువ్వు పద లోపలికి. తప్పుతా నిన్ను అసలు నువ్వు పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తా సౌత్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాత. ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా పద. ఏమంటే తిలక్ గారు తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. చిలగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.